తట్టుకోలేని వరద, భరించలేని జల ప్రవాహంతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఎటు చూసిన జలసంద్రమే కనిపిస్తూ సామాన్య జనాన్ని శోక కడలిలో ముంచేసింది. చాలా చోట్ల వరద పోటెత్తి నిలువెత్తుతుంటే ఎక్కువగా నీళ్లు కనిపిస్తున్నాయి. సామర్థ్యాన్ని దాటి రిజర్వాయర్లలో నీళ్లు నిండిపోవడంతో అనివార్యంగా భారీ స్థాయిలో కిందకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలమైన నాగార్జున సాగర్ అయినా చివరకు ప్రకాశం బ్యారేజ్ అయినా అదే పరిస్థితి. అదనపు జలాలు సముద్రంలోకి ప్రవేశించే మార్గంలో ఉన్న ఆఖరి వారధి ప్రకాశం బ్యారేజ్ కూడా పూర్తిగా నిండిపోయి బెజవాడ జనాన్ని భయపెట్టింది. ఒక దశలో 11 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా 70 గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు వదిలేశారంటే ప్రవాహం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్ భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయింట్లు దెబ్బతిన్నాయి. 64వ నంబర్ గేటు వద్ద ఉండే వెయిట్ దెబ్బతినగా 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. కృష్ణానదికి సోమవారం రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఎగువన భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లి బోట్లకు లంగరేశారు. వరద ఉధృతికి వీటిలో 4 బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీకొని మరో 2 బోట్లు కూడా ఆగిపోయాయి. మరో బోటు 64వ నెంబర్ కానా వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ను ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. దీంతో విజయవాడ వాసులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. తమ నగరానికి ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. డ్యామ్ సేఫ్టీ పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో పులిచింతల గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయిన ఘటనలను జనం గుర్తుకు చేసుకుంటూ ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిజంగా పెద్ద సమస్యనని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈలోపు శ్రీశైలంలో కూడా చిన్న సాంకేతిక సమస్యలు వచ్చాయని తెలియడంతో భయం మరికాస్త పెరిగింది. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని, దిద్దుబాటు చర్యలకు దిగాలని ప్రభుత్వానికి సూచించారు. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. జలవనరుల శాఖ సలహాదారు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని ప్రభుత్వం పిలిపించింది. ఆయన రాత్రికల్లా హుటాహుటిన బ్యారేజ్కు వచ్చి పరిశీలించారు. ఈ 2 చోట్ల గేట్లకు నష్టం లేదని నిర్ధారించారు. కౌంటర్ వెయిట్లను మార్చేసి కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. జలవనరుల శాఖ వర్క్షాప్లో కొత్త కౌంటర్ వెయిట్లను తయారు చేయించి ఇక్కడికి తీసుకువచ్చి అమరుస్తామని చెప్పారు. దానికి సంబంధించిన డిజైన్ త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. ప్రస్తుతం గేటు కిందికి దిగడానికి ఇబ్బంది లేదని చెప్పారు. ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు తగ్గక ఇరుక్కుపోయిన బోటును కూడా తీసేసి తర్వాత కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే సమస్య ఇంకా సమసిపోలేదని మాత్రం నిజం. ఎందుకంటే ప్రతి కానా నుంచి సెకనుకు 6 మీటర్ల వేగంతో నీరు ప్రవహిస్తుంది. ఒక్కో కానా నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఈ పరిస్థితి ఇప్పట్లో తగ్గుతుంది అని చెప్పలేం. ఎందుకంటే ప్రవాహం 8 లక్షల క్యూసెక్కుల దిగువకు ఎప్పుడు వస్తుందో చూడాలి. అంతవరకు భయం తప్పదు.